లోకి దింపుతుందో అలా అయితే దింపలేదు కదా. సో ఇప్పుడు అక్కడ వస్తున్న మెజారిటీ అంతా 3000 4000 మధ్యలోనే ఉంది ఇప్పటి వరకు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు? అంతగా వెనుకబడ్డ కారణం ఏంటి? అంటే మీరు మొదట్లో చెప్పిండేది గెలవాలని ప్రయత్నం చేయలేదు అనేది కరెక్ట్ కాదు. గెలవాలని ప్రయత్నం చేసినాం, 100% గెలవాలనే ఉద్దేశంతోనే కాంటెస్ట్ చేసినాం. ఎందుకంటే మాకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది అని అనుకున్నాం. కాకపోతే ఇదంతా బీజేపీ చేసేదంతా ఐడియాలజికల్ ఫైట్ కాబట్టి ఈ బై ఎలక్షన్స్లలో రెండు గ్రూపుల మధ్యన గొడవలాగా అయింది. అది ఒక పార్టీల మధ్యన గొడవ, ఐడియాలజికల్ సంబంధించిన అంశాలు అందులో పరిగణలోకి రాలేదు. ఒక గ్రూప్ ఇందాక మహేష్ గారు చెప్పినట్టు ఒక గ్రూప్ కేసీఆర్ గ్రూప్, అక్కడ చనిపోయినటువంటి దేవంత ఎమ్మెల్యే గారు కూడా పెద్ద అంటే బాగా రౌడీలను మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టినటువంటి అభ్యర్థి కూడా కొంత రౌడీ గ్రూపును మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి అని వాళ్ళ మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది, తెలిసింది మీ మాటల్లోనే. ఏమన్నా ఈమె ఆయన రౌడీ అన్నారు, మీరు ఈయన రౌడీ అన్నారు. మీరు పోయిన ఎమ్మెల్యే రౌడీ అనుకుంటున్నారు అనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ గ్రూప్ వాళ్ళకి అట్లాగే అనిపిస్తుంది. మా అవయవదానం వల్ల ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ కి. కాంగ్రెస్ పార్టీకి నాలుక లేదండి, ఏదంటే అది మాట్లాడుతుంది. దాని గురించి పెద్ద ప్రజలు పట్టించుకోరు, మేము పట్టించుకోరు. నాలుగు ఉంది కానీ నరం లేదు. అది అయితే అదే చెప్తున్నారు. ఒక్క బై ఎలక్షన్ తీసుకొని ఓటు గెలిచిన అధికార చతురంగ బలాలన్నింటినీ ఆగండి చెప్తా. ముఖ్యమంత్రి గారు నిస్సిగ్గుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిలబడి ముస్లింలే కాంగ్రెస్లే ముస్లింలు అని చెప్పి మాట్లాడి ఓట్లు తీసుకున్న పెద్ద గొప్ప గెలుపా? మీరు అన్న తర్వాత ముందు ముఖ్యమంత్రి గారు నిలబడి ముస్లింలే కాంగ్రెస్ ముస్లింలు ముందు ముఖ్యమంత్రి గారు అన్నారా, ముందు మేమన్నామా? తీయండి. మీరు ఎప్పుడు అంటారు కొత్తగా అని నిలబడి అని ఒక్క మాట మేము ఎప్పుడు ఆ మాట బీజేపీ ఎప్పుడు హిందుత్వనే ఎజెండా, దానికోసం సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా గారు. బీజేపీ హిందుత్వ ఎజెండాతో పోవట్లే. బీజేపీలో ఉండే కొందరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము నేషనలిస్టిక్ ఎజెండాతోనే పోతున్నాం, నేషనలిస్టిక్ ఐడియాలజీతోనే మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముస్లిమే కాంగ్రెస్ ముస్లిం అన్నారో మాకు గత్యంతరం లేదు కదా, ఇంకా మాట్లాడాలి కదా మేము అన్నారు. ఇప్పుడు ఈయన ఎట్లా మాట్లాడారు? ఒక ముఖ్యమంత్రి ఒక ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఉండి అంత నిస్సిగ్గుగా మాట్లాడింది కదా. అంటే నాకు అర్థం కాలేదు. సరే మీరే చెప్పండి, ముస్లిమా హిందువా అనేది పక్కన పెడితే దే ఆర్ ఆల్సో ఓటర్స్. వాళ్ళు ఒక్క మాట వాళ్ళు కూడా ఓటర్లే. జూబ్లీస్ నియోజకవర్గంలో సగం మంది ఓటర్లు వాళ్ళే ఉన్నారు, 1,20,000 ఉన్నాయి వాళ్ళవి. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఆయన ప్రచారం చేసుకోవడం తప్పేలా అవుతుంది? ఇప్పుడు ఎందుకు తప్పు కాదు వెంకటకృష్ణ గారు? ఒక మతపరమైనటువంటి అంశాలతో ఓట్లాడకూడదు అని రాజ్యాంగం చెప్తుంది. ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టిండ్రు. ఎట్లా మొదలు పెడతారు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు సరే నేను ఇంకెవరో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రజలకు అందరికీ ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి ఆయన, బీజేపీకో కాంగ్రెస్కో ముస్లింలకో ముఖ్యమంత్రి కాదు కదా. ఆయన అట్లాంటి ప్రచారానికి కొడిగారు. మోదీ గారు కూడా కుల్లా పెట్టుకుంటారు దర్గాలకు వాటికి వెళ్ళినప్పుడు. మోదీ గారు ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోరు. ఆయన 1000 ఫోటోలు చూపిస్తారు. క్షమాపణలు ఎందుకులే కానీ తప్పు కాదు కదా. ముస్లిమ్స్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రేట్. అది అగ్రి అవ్వాల్సింది బీజేపీ, వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ పైకి ఏంటంటే వాళ్ళ ఎజెండా చెప్తున్నారు. బండి సంజయ్ గారు మన సైకిల్ పంపిణీ చేసిండు, ముస్లిం పిల్లలకి ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇస్తాము. భారతదేశంలో పార్ట్ అయినటువంటి వాళ్ళందరినీ బీజేపీ గౌరవిస్తుంది, వాళ్ళందరినీ పౌరులుగానే పరిగణిస్తుంది.